నమో భగవతే వాసుదేవాయ. భక్తివాహిని ఛానల్కి స్వాగతం. ఈరోజు మీ జీవితాన్ని సమూలంగా మార్చగల ఒక అద్భుతమైన ఘట్టంలోకి నేను మిమ్మల్ని తీసుకువెళతాను. ఒక్క క్షణం ఊహించుకోండి. మీరొక గొప్ప లక్ష్యం కోసం సన్నద్ధమయ్యారు. ఏళ్ల తరబడి కష్టాలను, లెక్కలేనన్ని అవమానాలను భరించి సరిగ్గా చివరి మెట్టుపై నిలిచారు. కాని విజయం చేతికందే ఆ కీలక తరుణంలోనే మీరు అత్యంత ప్రేమించే వ్యక్తులు, మీ సొంత బంధువులు, మీకు మార్గనిర్దేశం చేసినవారు సరిగ్గా మీ దారికి అడ్డంగా నిలబడితే ఎలా ఉంటుంది? ఆ బాధ ఎంత తీవ్రంగా ఉంటుందో కదా. మీ అంతరంగంలో ఒక అలజడి, ఒక సుడిగుండం చెలరేగుతుంది. కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడు సరిగ్గా ఇటువంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు. విజయం ఎంత ఆవశ్యకమో తెలిసినప్పటికీ తన ఎదురుగా నిలిచినవారు తన సొంతవారేనన్న ఆత్మ సాక్షాత్కారం కేవలం అర్జునుడికే కాదు, మనందరికీ ఒక కీలకమైన పాఠంగా మారింది. ఆ పాఠం ఏమిటో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే బంధాల మధ్య సతమతమయ్యే మన హృదయాలకు ఇక్కడొక గాఢమైన స్పష్టత లభించబోతోంది. భగవద్గీతలోని ఈ శ్లోకాన్ని గమనించండి. తత్ర పశ్యత్ స్థితాన్ పార్థః పితృనధ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా స్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి. దీని అర్థమేమిటంటే, యుద్ధభూమి మధ్యలో నిలబడిన అర్జునుడు కురు మరియు పాండవ ఈ రెండు సైన్యాలలోనూ తన తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, కుమారులను, మనువలను, స్నేహితులను, మామలను మరియు శ్రేయోభిలాషులను వీక్షించాడు. ఆ క్షణం వరకు పోరాడి గెలవాలనే దృఢ సంకల్పంతో ఉన్న అర్జునుడు ఒక్కసారిగా ఈ కుటుంబ బంధాల మాయలో చిక్కుకుపోయాడు. తన ఎదురుగా ఉన్నవారు శత్రువులు కాదని, తన జీవితంలో అంతర్భాగమైన సొంతవారేనని గ్రహించినప్పుడు అతని చేతిలోని గాంధీవం జారిపడింది. మన జీవితాల్లోనూ ఇదే జరుగుతుంది. ఏదైనా క్లిష్టమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు మన బాధ్యతల కంటే మన అనుబంధాలే మనల్ని మరింత బలంగా వెనక్కి లాగుతుంటాయి. వాస్తవానికి అర్జునుడు అక్కడ కేవలం వ్యక్తులను మాత్రమే చూడలేదు, తన అంతరంగంలో దాగి ఉన్న అనుబంధాన్ని చూశాడు. ఏదైనా మంచి పని చెయ్యబోయినా లేదా ఒక తప్పును అడ్డుకోవాలని ప్రయత్నించినా వీరు మన సొంతవారే కదా, మనం వీరిని ఎలా ఎదిరించగలం అనే ఆలోచన మనల్ని బలహీనపరుస్తుంది. అయితే బంధుత్వాల కంటే ధర్మం ఎంతో గొప్పది. ఇక్కడ అర్జునుడు ఒక సాధారణ మానవుడికి ప్రతిరూపంగా నిలిచాడు. ఇంట్లో గాని, పనిచేసే చోటగాని మనకు అత్యంత సన్నిహితులు తప్పు చేస్తున్నప్పుడు వారిని ప్రశ్నించడానికి మనం సంకోచిస్తాం. ఆ భయం, ఆ సంకోచం మనల్ని ధర్మం నుండి దూరం చేస్తుంది. ఈ శ్లోకం మనకు నేర్పేదేమిటంటే, ఏ బంధుత్వం కూడా మీ కర్తవ్యానికి అడ్డు రాకూడదు. శ్రీకృష్ణుడు ఈ బంధువులందరినీ అర్జునుడికి చూపించాడు. ఎందుకంటే ఒక బలహీనత శుద్ధి కావాలంటే అది మొదట బాహ్యంగా బయటపడాలి. మిత్రులారా, ఈ దృశ్యం మనకొక హెచ్చరికగా నిలుస్తోంది. మన జీవిత ప్రయాణంలో మనం కూడా ఎందరో స్నేహితులను, బంధువులను కలుసుకుంటాం. కాని అంతిమంగా మనం సత్యం మరియు ధర్మం పక్షాన మాత్రమే నిలబడాలి. అర్జునుడి తీవ్ర నిరాశ తర్వాత కృష్ణుడు అతనికి ఏ ఉపదేశం చేశాడు? ఆ ఒక్క మాట అర్జునుడిలో ఎలాంటి మార్పును తెచ్చింది అనే అంశాలను తరువాత వీడియోలలో మనం దీనిని లోతుగా అన్వేషిద్దాం. ఆ సందేశాలు మీ ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చివేస్తాయి. ఆ అద్భుతమైన జ్ఞానాన్ని కోల్పోకుండా ఉండడానికి ఇప్పుడే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి ఇతరులతో పంచుకోండి, ఎందుకంటే ఎవరికి ఎప్పుడు ఏ జ్ఞానం అవసరమవుతుందో మనం ఖచ్చితంగా చెప్పలేం. రేపు మళ్ళీ కలుద్దాం. హరే కృష్ణ. ధన్యవాదాలు.